వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మార్కాపురం జిల్లా కనిగిరిలో నిర్వహించిన CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి 64 మంది లబ్ధిదారులకు 40.3 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం కష్టకాలంలో కొండంత భరోసాగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ప్రజల కష్టాల్లో అండగా నిలవడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని కొరసపాడు మండలం కుర్రవానిపాలెంలో వర్షాభావం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో ప్రతి ఏడాది 10 ఎకరాలు సాగు చేసేవాడినని, ఈసారి వర్షాలు లేక పంట వేయలేకపోయానని, ఎకరానికి 25,000 కౌలు ముందుగానే చెల్లించాల్సి రావడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని తెలిపారు. వ్యవసాయం చేస్తాం. 10 ఎకరాలు. మరి ఇప్పటి వరకు వర్షాలు పడలేదు కదా? లేవు, వర్షాలు లేవు. వర్షాధారం ఆశాజనకం లేదు. మరి ఇప్పుడు ఎట్లా? మరి ఈ టైం కల్లా మామూలుగా అయితే పంటలు పండాల్సిన టైము కరెక్టే. వర్షం లేదు, నీళ్లు డ్యాములు నిండలేదు కదా. నిండితే ఏమన్నా ఆశాజనకం ఉండేది. దీన్ని ప్రభుత్వం వారు గుర్తించి లేదు, కౌలే. మా యంత్రం 2 ఎకరాలు సొంతం. ఎంత కౌలు? 15,000, 25,000 ఉన్నాయి. అట్లా 30,000 ఉన్నాయి. కౌలు ముందే కట్టాలా? పంట వేసేటప్పుడు కౌలు, పైరు వేసేటప్పుడు. ఒకవేళ పంట లేదనుకోండి, నష్టం వచ్చింది అనుకోండి, నష్టం వచ్చినా కౌలు కట్టాలి. కౌలు కట్టాల్సిందేనా? 100% ముందే కట్టాలి కౌలు. మరి ఎక్కడ ఈ పొలం ఎవరిది? నిర్మల్ జిల్లా మామడ మండలం కొరిటకల్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీహరిరావు పాల్గొన్నారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు లభించడంతో లబ్ధిదారులు భాగోద్వేగానికి గురై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వ మేలు జీవితాంతం మర్చిపోలేమని కృతజ్ఞతలు తెలిపారు. స్టార్ట్ చేసినాక ఒక 8 నెలల కంప్లీట్ పెద్ద బాగుంది కదా. శ్రద్ధ తీసుకొని రేవంత్ రెడ్డి గారు గతంలో ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారో మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలా, మధ్యలో పరిపాలన చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేదు అన్న ఆలోచనతో ఇవ్వడం జరిగింది. సార్ మాకు బాగా లేని వాళ్ళకైతే మాకైతే ఇల్లు ఇచ్చారు సార్, మాకు అదే సంతోషం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యులు, ఉదయ్ ఆచార్యులు భక్తులకు స్వామివారి అనుగ్రహం కలగాలని ఆకాంక్షించారు. శ్రావణ మాసం మొత్తం ప్రతిరోజు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని, పాల్గొనే దంపతులు ఆలయ కమిటీని సంప్రదించాలని సూచించారు. బాటలో ఉండేటట్టుగా జరుపుతున్నాము. ఈ యొక్క కళ్యాణంలో ఆలయ కమిటీ వారు వచ్చినటువంటి భక్తులకందరికీ కూడా విశేషంగా ఏమి ఏర్పాట్లైనా కానీ చేయడానికి సిద్ధంగా ఉండి, ప్రతి మన ఆలయాన్ని కూడా స్వామివారు సాక్షాత్తు భూలోకంలో దిగి వచ్చినటువంటి కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి వారు కనుక మన దగ్గరికి వచ్చి విశేషంగా వేరే గ్రామాల నుండి పట్టణాల నుండి చాలా దూరం నుండి వచ్చి కూడా ఈ యొక్క కళ్యాణాన్ని జరిపించుకుంటున్నారు. ఈ యొక్క కళ్యాణము పిదప ఈ మాసాంతంలో
కళ్యాణం చేయించినటువంటి దాతలకు స్వామివారి విశేషంగా వారికి సన్మాన కార్యక్రమంతో పాటు లడ్డు ప్రసాదము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో శ్రావణ మాసం మొదలుకొని శ్రావణ మాసాంతం వరకు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా ఆలయ కమిటీ వర్యులు భక్తుల మధ్యలో నిర్వహణటువంటి భగవద్గీతం కలిగే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అందరికీ యావత్ ప్రపంచానికి ఉండాలి. అందులో విశేషంగా ఈ యొక్క మన ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క కైంకర్యాన్ని మన యాజమాన్యం వారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి జెడ్పీహెచ్ హై స్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు 120 రోజుల జ్ఞానజ్యోతి సర్టిఫికేట్స్ కోర్సు శిక్షణ తరగతుల ప్రారంభమయ్యాయి. 2 నుంచి 3 ఏళ్ల చిన్నారుల అభివృద్ధికి సంబంధించిన పాఠశాల సంసిద్ధత, తల్లిదండ్రుల భాగస్వామ్యం, సమ్మిళిత విద్య, లింగ సమానత్వం తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉండి మండలానికి చెందిన 68 మంది అంగన్వాడీ సిబ్బంది పాల్గొంటుండగా ఈ శిక్షణతో 400 నుంచి 500 మంది చిన్నారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇంగ్లీష్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జ్ఞానజ్యోతి ఇయర్ 2 ట్రైనింగ్స్ ఇప్పుడు ఈ సెషన్లో మనం ప్రారంభించుకోవడం జరిగింది. జెడ్పీహెచ్ఎస్ ఉండిలో జరుగుతుంది. జ్ఞానజ్యోతి ఇయర్ 1లో మనం ముఖ్యంగా కవర్ చేయవలసిన అంశాలు ఏంటంటే ఇంగ్లీష్ ఇన్ అంగన్వాడీస్ సెషన్ కూడా ఈరోజు జరుగుతుందండి. ఇప్పుడు రైమ్స్ ఎలా చెప్పాలి, మన స్టోరీస్ ఎలా చెప్పాలి, దాంట్లో కూడా దశలన్నీ కూడా మన అంగన్వాడీ టీచర్స్కి మన డిఆర్పీ సర్స్ కూడా అందరూ కూడా పరిచయం చేస్తున్నారు. నెక్స్ట్ తల్లిదండ్రుల భాగస్వామ్యం. ఇప్పుడు అంగన్వాడీస్లో మనకు పిల్లలకి ఎంత ఇంపార్టెన్సో తల్లిదండ్రులకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు మనం ప్రేరేపించడం, మదర్ కమిటీ సమావేశాలు, పేరెంట్ టీచర్ మీటింగ్, దీని ద్వారా కూడా ఎలాగ చేయాలి అనేది అంగన్వాడీ టీచర్స్కి ఇక్కడ బోధించడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకా ఏం నేర్పుతున్నారంటే అసెస్మెంట్ విధానాలు, ఇంకా ఈజీ పద్ధతిలో పిల్లలకి ఎలాంటి అసెస్మెంట్ చేయాలి అనేది కూడా ఈ సెషన్లో నేర్పుతున్నారు. నెక్స్ట్ ఇయర్ 3 భావన, జెండర్ ఈక్వేషన్, అంటే ఆడపిల్లలు కూడా జెండర్ ఈక్వేషన్ అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి జెండర్ ఈక్వేషన్ అనేది నేర్పాలి. ఇద్దరికి కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి దీంట్లో అనేది చిన్నతరం నుంచి తల్లులకు కూడా అది నేర్పే అవకాశము ఇక్కడ కనిపించడం జరుగుతుందండి. మండల స్థాయిలో సుమారు 68 మంది అంగన్వాడీ టీచర్స్కి ఇక్కడ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారండి. 650 మంది పిల్లలు లబ్ధి పొందుతారు ఈ ట్రైనింగ్ ద్వారా. జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం ఎద్దులగూడెం గ్రామ శివారులోని పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు సర్వే నంబర్లలోని భూముల క్రయ విక్రయాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రికార్డులను పూర్తిగా పరిశీలించి నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించి న్యాయం చేయాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. 7 నుంచి మేము కొనుక్కున్నాము ఆ భూమి ఎదురుగుడు గ్రామ శివారులోని. మరి ఆ భూమి నిషేధ జాగ్రత్తలు ఎట్లా చేర్చిందంటే ఎంఆర్ఓ కావాలని చేర్చిందా, మరి ఏమన్నా ఎవరైనా చెప్పినారా, మరి ఎంక్వైరీ చేసినారా, మాకు నోటీసులు ఇవ్వకుండా చాలా అన్యాయం చేసింది. మాకు ఎకరా 2 ఎకరాలు పావు ఎకరం ఉన్న వాళ్ళము చిన్న రైతులము. ఆమె ఏమనుకున్నగా చేర్చింది. దాని అలాంటి అడగనికపోతే ఉందేమనింది. లేదు మేడం, అప్పటి నుంచి కూడా లేదు, మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మేము పొజిషన్లో మేమే ఉన్నాం. మరి ఇంత అన్యాయం చేస్తే ఎట్లా మేడం, మీకు ఎవరైనా చెప్పినారా? 80 సంవత్సరాల నుంచి సాగు భూమి చేస్తున్నాము. ఇప్పుడు అనుకోకుండా అక్రమంగా గవర్నమెంట్ కావాలని చేర్చినట్టు కనిపిస్తుంది సార్. ఇది మేము అనుకోకుండా మేము మా ల్యాండ్ని వెరిఫై చేసుకుంటే పట్టా అది నిషేధ జాబితాలో ఉంది. దీన్ని అక్రమంగా చేశారు. ఇది ఎట్లా చేసినారేమో, గవర్నమెంట్ కావాలని చేస్తుందో మరి ఎంఆర్ఓ మేడం గారు దీన్ని ఎంత తొందర తొలగించాలి మేడం. ఇది అక్రమంగా చేస్తున్నారు మేడం. ఇది చాలా మటుకు గవర్నమెంట్ చేస్తుందో మరి ఎవరు చేస్తున్నారో టెక్నికల్ తప్పులు అని అంటున్నారు, కానీ ఇది అక్రమంగా కావాలని వాంటెడ్గా చేస్తున్నారు. 70-80 సంవత్సరాల నుంచి ఇది సాగు భూమిలో పట్టా భూమి. ఇది మేము గత 70 నుంచి 80-80 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ పొజిషన్లో ఉన్నాము. అయినా వీళ్ళు కావాలని వాంటెడ్గా చేస్తున్నారు. చిన్న గ్రామాలు ఎంచుకొని ఇది భూదందాకు పాల్పడుతున్నట్టు మాకు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. 2023లో యువగలం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆక్వా, నాన్ ఆక్వా రంగాలకు యూనిట్ విద్యుత్ ధర 1.5 సబ్సిడీ అమలుపై టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ సబ్సిడీతో ఆక్వా రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఆఫీస్లో కానీ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మా ఆఫీస్లో కానీ రన్ చేయడం జరుగుతుంది జిల్లా కార్యాలయంగా. కానీ పర్మనెంట్ కార్యాలయం మనకు అవసరం ఉంది కాబట్టి మనం గొల్లల కోడేరులో ఏదైతే బీవీ రాజు కాలేజీ దాటగానే రైట్ సైడ్ రేపు ఉదయం 9 గంటల చిల్లరకి శంకుస్థాపన జరుగుతుంది. మీరు అందరూ కూడా ఆహ్వానితులు రావాలని కోరుకుంటున్నాం. ఆ యొక్క సైటు సెలక్షన్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ అటువంటి కార్యక్రమం ఎవరు చేయలేరు. ఆయన కాబట్టి ఆ రోజుల్లో ధైర్యంగా చేయగలిగాడైనా భీమవరంలో చూసుకోండి. భీమవరం ప్రకాశం చౌక్లో ఈ భీమవరంలో జరిగే ఒక అవినీతిని, ఒక దుర్మార్గాల పరిపాలనని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన ఎండగట్టిన తీరు, ఆయన ఆరోపించిన ఆరోపణల్ని ఏంటని నిలది వాళ్ళు ప్రతిష్ఠితి నిరూపించుకోలేక మరి ఇన్ఛార్జి అలాగే మన జిల్లా ప్రెసిడెంట్ అప్పుడు మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు అయినటువంటి మన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఎంతో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో మన నియోజకవర్గానికే కాదు మన జిల్లా సంఘీభావంగా ఆయనకి ధన్యవాదాలు తెలియపరచుకోవాలని అదే ప్రకాశం చౌక్లో ఎన్టీఆర్ విగ్రహం ముందు ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో మరి భీమవరం నాయకులు కూటమి నాయకులందరి సమక్షం. ఖమ్మం జిల్లా కూస్మంచ్ మండలంలో పొలం దున్నుతుండగా ఓ రైతుకు గర్భస్థ శిశువు మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పసికందు మృతదేహాన్ని అక్కడికి ఎవరు తీసుకొచ్చి పడేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై సమాచారం తీయడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. నిమిషాలకి మాకు మా స్థానిక ఏఎన్ఎం మరియు ఆశా వర్కర్ ఇచ్చిన సమాచారం ఏంటి అని అంటే ఇక్కడ మనకి కూసుమంచి శివాలయం రోడ్లో ఒక పిండం పొలంలో పడేసి ఉందని మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. సో మాకు సమాచారం అందిన వెంటనే మేము సంఘటన స్థలానికి వచ్చాము. సో వచ్చి పరిశీలించినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇంకా అది నెల పిండము ఇంకా డెలివరీ అవ్వందే, సో ఎవరు ఇంట్లోనే అబార్షన్ చేసుకొని ఇక్కడ పడేసినట్టుగా మేము అనుకుంటున్నాము. సో వెంటనే మాకు సమాచారం అంది మేము ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే మేము స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. కూడా ఘటనా స్థలానికి వచ్చారు. వచ్చాక వారు కూడా పరిశీలించి పంచనామా రాసుకొని పిండం ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ మార్టం మరియు కావాల్సిన DNA శాంపుల్ ఎక్స్ట్రాక్షన్ కోసం కూడా పంపించడం జరిగిందండి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఇస్నాపూర్లో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి పలారం బండి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఎర్రుల రవి అజీజ్ వైఆర్కే యువసేన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోతురాజుల నృత్యాలతో సాంప్రదాయబద్ధంగా ఊరేగింపు సాగింది. బీఆర్ఎస్ నాయకులు, యువసేన సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రావణ మాసం నెల రోజుల పాటు ప్రతిరోజు ఇద్దరు దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. అయితే గజ్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో అద్భుతమైన నిర్మించుకున్నటువంటి దేవాలయంలో మనము శ్రావణ మాసం ప్రతిరోజు కూడా ఇద్దరిచే అభిషేకాలు చేయాలి, ఆ భగవంతుని ప్రార్థన చేయాలి, ఆయన ఆశీర్వాదం అందరు తీసుకోవాలని సంకల్పించే ఈ కార్యక్రమం నిర్వర్తించబడుతుంది. ఇందులో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో దంపతులచే అయ్యప్ప స్వామి యొక్క అభిషేకం చేయాలనే సంకల్పం గత 7 సంవత్సరాల నుంచి వస్తుంది. ఈ యొక్క సంకల్పంలో ప్రతి
ఒక్కరు కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా సహకరించుకుంటూ ముఖ్యంగా అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం అనేది లేదు. కావాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాను. పూజ చేయనా స్వామి పూజ చేయనా, శ్రావణ మాసపులోన అయ్యప్ప స్వామి పూజ చేయనా, స్వామి పూజ చేయనా. కాబట్టి అందరూ కూడా ఇది గ్రహించి అందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. ఈ యొక్క కార్యక్రమానికి ఎవరు సహకరిస్తున్నా కూడా వాళ్ళందరికీ కూడా హరిహరపుత్ర అయ్యప్ప. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం డీవీసీ కాలనీలో ఇద్దరు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను మేలం చిరంజీవి, బర్కతుని సానిగా గుర్తించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో గత రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పొన్నూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా అఖండ శివ భజనలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణం కోసం నెల రోజుల పాటు రేయింబవళ్లు నిరంతరంగా జరిగే ఈ భజనలు సెప్టెంబర్ 12 వరకు కొనసాగనున్నాయి. ఆలయ ప్రాంగణంలోని వీరశిరో మండపములో సంకల్పం, మహాగణపతి పూజ, చండీశ్వర స్వామి ప్రత్యేక పూజల అనంతరం శివ పంచాక్షరి నామ భజన ప్రారంభించారు. కర్నూలు, కర్ణాటకకు చెందిన భజన బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అమృత్ 2.0 వాటర్ సప్లై పైప్లైన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మోడల్ స్కూల్ వెనుక నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు నిరంతర త్రాగునీటి సరఫరాతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మల్లినాథాయ మంగళో ఓం సంత్వాషించ ప్రజాః మాజుర్ధరంచ. ఓం ధ్రువంతేరాజ 9115 మొత్తం కలిపి ఎంఎన్ఎం కాలేజ్ దగ్గర. లక్ష్మీం క్షీరసముద్రాకరయాం శ్రీరంగహామేశ్వరీం ఆసేభో సమస్తేమణితాం లోకైకదీపాం. కాలువలు పడితే ఏమైతే మురికి నీళ్ళు ఎప్పుడైతే ఇళ్ళ ముందు రాదో గుర్తులోకి వెళ్ళిపోతే ఇంకా మీకు ఏ జబ్బులు రావు, మంచినీళ్ళు వస్తాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోని శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాలలో ప్రపంచ అవయవ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ కోడూరు సాయి శ్రీనివాసరావు మాట్లాడుతూ మరణాంతరం అవయవ దానం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు మూఢనమ్మకాలను వీడి అవయవ దానంపై అవగాహన పెంచుకుని ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రక్తదానం కూడా చేయొచ్చు. రక్తదానం మనం సంవత్సరం 2 సార్లు చేయొచ్చు. ఎవరికైనా ఆపదలో ఉంటే నాకు ఇప్పుడు రక్తదానం అంటే ఎంత అవసరమైంది వచ్చిందో తెలిసిందన్నారు. మన శరీరంలో కూడా మనకు అవయవాలు చనిపోయిన తర్వాత మన అవయవాలు మనకు కట్టుతోని అంటే చనిపోతే దాన్ని కట్టి అంటారు. ఆ చనిపోతే ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి దానం చేసేస్తే మనలో ఉన్నటువంటి అవయవాలు ఎందుకు పనికిరాకుండా పోతుంది. అలాగే మన అవయవాలు బతుకుంటుండగానే మన 2 నేత్రాలు మరొక 2 నేత్రాలు అన్ని వదిలిపెట్టి అవయవ దానాన్ని అందరూ కూడా కోరుకోవాలని మీ ద్వారా మీ తల్లిదండ్రులకు తెలియజేయాలని ఈ విషయం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం దీని తలకు ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీ అందరూ కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఈ అవయవదానం ఇలాగ అయ్యింది, మీటింగ్ అయ్యింది తర్వాత అవయవదానం చేస్తే చాలా మంచి. దానివల్ల ఆ పిల్లలు బతికారు, పెద్దవాళ్ళు బ్రతుకుతారు. కాబట్టి మనం ఒకరి ప్రాణానికి మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. అర్థమైందా? కాబట్టి అందరూ అవగాహనలో మనం పాల్గొనే వాళ్ళందరూ దీనికి అందరూ సిద్ధమేనా? చేతులు ఎత్తండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దానికి సిద్ధపడినందుకు నాకు చాలా అభినందనగా ఉంది, ఆనందంగా ఉంది. మీ అందరూ కూడా అభినందిస్తున్నాను. మీ ఇంటిదారు అందరూ కూడా తెలియజేయండి. అందరూ విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు డిఎస్సి 2025 నిర్వహణపై స్పందిస్తూ నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని అన్నారు. డిఎస్సిపై అనవసర ఉద్యమాలు చేయకుండా ఏవైనా అభ్యంతరాలు ఉంటే నిర్దేశిత విధానంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. స్పోర్ట్స్ కోట ఎంపికలు కూడా నిబంధనల ప్రకారమే జరిగాయని పేర్కొంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిసెంబర్లో 2వ డిఎస్సిని ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. జై పైమాంప. రేపు 17వ తారీఖు నుంచి శాసన మండలి శాసనసభ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఆ సమావేశాల్లో నేను ఒక సీనియర్ శాసనమండలి సభ్యుడిగా అటు మా శాసనమండలి సభ్యులకి ఉపాధ్యాయులు కానీ ఎవరు కూడా మానసిక ప్రశాంతతో తమ బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నారు. వారు డిఫరెంట్ కమిటీస్ ఆ పర్టికులర్ టైంలో పరిశీలించి మీకు ఎందుకు రాలేదో వివరణ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీకు సాటిస్ఫై అయ్యారు. తర్వాత మీరు చదువుకుంటూ నెక్స్ట్ ఉద్యోగం కోసం రావాలని ప్రయత్నిస్తున్నారు. వచ్చిన ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. ఒకవేళ ఉద్యోగంలో శరణ్ గారు ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ మనం గమనించినట్లయితే 95లో, 96లో, 98లో, 2000లో, 2001లో, 2002లో గవర్నమెంట్లో కూడా ఇది డిఎస్సీలు జరగలేదు. అది ఆయన అదృష్టం, ఆయన చిత్తశుద్ధి, దాని మీద నిరుద్యోగ ఉపాధ్యాయుల పట్ల అంకితభావం కావచ్చు. కాబట్టి ఈ రకంగా జరిగినటువంటి డిఎస్సీల్లో తప్పులు వెతకడానికి, తప్పులు చేశారని చెప్పడానికి సందేహాలు ఉంటాయి, నేను కాదంటలేదు. కానీ అవన్నీ కూడా ఒక అప్లైట్ అథారిటీకి ఇచ్చినటువంటి ఆ గ్రీవెన్స్ ఇచ్చినటువంటి ఆ టైంలో మాత్రమే మనం వాటిని చేసుకోవాలి. ఇంకో విషయం గమనించినట్లయితే మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ AVN టీవీ తెలుగు న్యూస్.